దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. నిద్రపోయే వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. కొన్ని విషయాలు ఇంతవరకును మనం ధ్యానించుకున్నాం. మొదటి వర్తమానంలో అదే రీతిగా అన్న కూడా జ్ఞాపకం చేసి ఉన్నారు అనేక విషయాలు. ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే, ఒకటి, గద్దింపుకు లోబడేవాడు ఖచ్చితంగా వర్ధిల్లుతాడు. అది ఎవరైనా, నేనైనా, నువ్వైనా, ఎవరైనా కానీ గద్దింపుకు లోబడితే మాత్రం వర్ధిల్లడం ఖాయం. గద్దింపుకు లోబడకపోతే ఒకరు చెప్పుతున్నారు అనంటే అది ఒక కారణమై ఉంటుంది. మన మందిరంలో కావచ్చు, దైవ సేవకులు కావచ్చు, కుటుంబాల్లో కావచ్చు, ఎక్కడైనా కానీ ఒకరు మనకు చెప్తున్నారయ్యానంటే అదేదో ఒకటి మన వలన జరిగేది అయ్యి ఉండదు కాబట్టి చెప్తారు తప్ప ప్రత్యేకంగా మీ మీద ఏదో కక్ష కట్టుకొని మాత్రం చెప్పరు. ఎవరు గుర్తుపెట్టుకోండి, కక్ష కట్టుకొని మాత్రం ఎవరు చెప్పరు. ఎందుకంటే ఆ గద్దింపుకు లోబడితే దేవుని దీవెనలు అధికంగా మనము పొందుతాం. అందుకనే సామెత గ్రంథంలో మాట అంటాడు. ఏమని అంటాడంటే 29వ అధ్యాయము, సామెతల గ్రంథం 29వ అధ్యాయము మొదటి వచనం ఒకసారి చదువు. ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అవును. చిన్న ప్రార్థన. కృపా సత్య సంపూర్ణమైన యేసయ్యా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామనైనా తండ్రి. ఉదయకాలం మొదలుకొని ఇంతవరకు నా ప్రభువా మీ ఆత్మను ఒక తోడుగా ఉంచున్నారని మేము నమ్ముచున్నాం. మీ ప్రసన్నతలో మమ్మల్ని నడుపుతున్నారని మేము నమ్ముచున్నాము నాయన. నా తండ్రి, మొదటి వర్తమానంలో, ప్రకటనల గ్రంథంలో, ప్రకటనలోను నా తండ్రి, ఈ రెండో వర్తమానంలో కూడా మీరుండి నడిపించినారు. అదే రీతిగా చివరి వరకు మీరుండి మీరే మహిమగంత ప్రభావాలు పొందుకోండి. అయినా మాట్లాడుతున్నది నేను కాదు, మీరే నా ద్వారాగా మాట్లాడి నాకు కావాల్సిన జ్ఞానమును మీరు దయచేయండి. నా ప్రభు, నా పెదవులను కాల్చని నా ప్రభు, మీకు వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడుతున్నట్లయితే నన్ను క్షమించి మన్నించి మీరే మహిమగంత ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో అడివేడుకొని ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఏమంటే ఎన్నిసార్లు గద్దించిన లోబడిన వాడు మరి తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనమగును. ఎంత మాట అండి బాబు. గద్దింపుకు లోబడుతున్నాగా, వింటున్నాము కదా, మాట వింటున్నాము కదా, మీకు అర్థం కావట్లేదు అంతే అని మనం అనుకుంటుంటాం. ఇంకొక మాట మనం చదువుదాము. 28వ అధ్యాయము, సామెతల గ్రంథం 28వ అధ్యాయము 23వ వచనం. నాలుకతో ఇచ్చకములాడు వాడిని కంటే నరులను గద్దించేవాడు తుదకు ఎక్కువగా దయ పొందుతాడంట. గద్దించేవాడు ఊరికినే గద్దించరు, అది ఎవరైనా కానీ వినాలా. గద్దించేవాళ్ళు ఎవరైనా కానీ ఊరికినే గద్దించరు. ఏమంట? తుదకు ఎక్కువ దయ పొందును. నాలుకతో ఇచ్చకంలాడవాని కంటే, నాలుకతో ఇచ్చకంలాడుతుంటారు. ఇచ్చకములు అంటే ఏం చెప్పండి ఒకసారి. మాట్లాడతాం, కరెక్ట్, మాటలే, కానీ ఇచ్చకములు అవి వేరు కాదు, అవి వేరు. ఇంకా ఇచ్చకములు ఆడతారా? ఆ ఇచ్చకములు తెలీదు. మన భాషలో శుద్ధులేలే, ఆ శుద్ధులే. ఇచ్చకములు అంటే శుద్ధులే, ముచ్చట్లు. ఇచ్చకములు ఆడతారు. ఎట్లా అంటే, ఏ రవి, అది నీ విషయం చెప్పరా, అది మొన్న ఏమైంది అంటే ఏదో రాబట్టుకోవడానికి ఆ మాట రాయబడింది. 29వ అధ్యాయము అదే మాట రాయబడింది. చూద్దాం 5వ వచనం, 25:5. నేను దాన్ని చెప్పి మీకు వివరణ ఇస్తాను. తన పొరుగువానితో ఇచ్చకములాడువాడు వాని పట్టుకొనుటకు వల వేయువాడు. ఇచ్చకములాడతారు. ఎట్లంటే బాగా మంచిగా మాట్లాడుతుంటారు, ఏదో తెలుసుకోవాలి, వాళ్ళ నుంచి రాబట్టాలి. వాళ్ళ నుంచి రాబట్టాలంటే ఏం చేయాలి? మంచిగా మాట్లాడాలి. మంచిగా మాట్లాడాలంటే ఇచ్చకములాడాలి, ముచ్చట్లు పెట్టుకోవాలి.
అప్పుడు గద్దించేవాడు ఎవడుండడు. కాదులేమ్మో నీదే తప్పులేమ్మో, ఆయమ్మది కాదులే తప్పు నీదే, నీది కాదు లేరే వాందే తప్పు, వాడు అట్లా చేయకూడదు. ఇప్పుడు వీడికి ఏమవుతుంది, కరెక్టే కదా నేనే. ఇచ్చకములు ఏదో రాబట్టుకోవాలి, వల వేస్తూ ఉంటారు, వాని రహస్యాలు తెలుసుకోవాలని. రహస్యాలు తెలుసుకొని ఏం పూడుస్తాం మనం? మన నోటిని మనం కాచుకోకపోతే, మన నోటిని మన ఆధీనంలో ఉంచుకోనకపోతే, మనము మన రహస్యాలను బయట వాళ్ళకి చెప్పి మన ఆశీర్వాదాలకి మనమే ఏమవుతుందో తెలుసా, రాకపోవడానికి కారకలం మనమే. దేవునికి స్తోత్రం. ఆ ఇచ్చకంలాడేది మనం బాగా అనుకుంటాం. ఇచ్చకంలాడేటప్పుడు బాగా మాట్లాడుతున్నాడయ్యా నాతో, బాగుంటాడు, నమ్మకం కూడా, ఎవరికి చెప్పట్లే, చెప్పేద్దాంలే అని మన రహస్యాలన్నీ చెప్పేస్తాం. తన నోటిని కాచుకొని వాడు ధన్యుడు. కాచుకోకపోతే ఏమవుతుంది, మన రహస్యాలన్నీ వెళ్ళిపోతాయి. అందుకనే ఇచ్చకములాడేది తక్కువ చేయాలి. దేవుని యందు మనము ఏదైతే ముందు కలిగి ఉంటామో, ఏదైతే ఒకరు గద్దించినప్పుడు లోబడతామో, అప్పుడు మనం ఏమవుతామంట, హఠాత్తుగా మరణించేది, హఠాత్తుగా నాశనం అయ్యేది తప్పిపోతుంది. సరే, దేవునికి స్తోత్రం. ఏదేమైనప్పటికీ దేశంలో జరుగుతున్న కొన్ని విషయాలకి కారణం ఏంటిది అని మనం చూసినట్లయితే 29వ అధ్యాయం 4వ వచనం ఒక్కసారి చదువుతారా? 29వ అధ్యాయము 4వ వచనం. న్యాయము జరిగించుట వలన, మళ్ళీ చదువుతాం తర్వాత. ఏమంట? న్యాయము జరిగించడం వలన రాజు దేశమునకు క్షేమము కలుగజేయును. న్యాయము జరుగుతా ఉన్నదా? జరుగుతుందా? దేశములోన క్షేమము కలగజేసినారా? ఒక్కచోట నిప్పు రాజేసుకుందండి. ఇప్పుడు ఒక్కచోట నిప్పు రాజేసుకుంది. అది ఏమైతే తెలుసా, ఒక పొద ఒకటి ఇప్పుడు అంటుకున్నది అనుకోవాలి మనం. ఒక పొద అంటుకుంది, కానీ ఒక పచ్చని పొద అంటుకుంది, దాని చుట్టూ ఉన్నదంతా ఎండిపోయినదే. ఎప్పుడు వస్తుందో తెలీదు. ఆ చుట్టూ ఉన్నదానికి ఒక్క నిప్పురవ ఎగురొచ్చి పడిందంటే మొత్తం కాలిపోద్ది. దానికి కారకులు ఎవరు? క్షేమము కలగజేయాలంటే న్యాయం జరిగించాలి. ఏమి జరిగింది, ఎక్కడ జరిగింది, విచారణ లేదు. ఇంతవరకు విచారణ లేదు, అడిగింది లేదు, దాని గురించి మాట్లాడింది లేదు. దేశం యొక్క రాజు. ఎంత దౌర్భాగ్యపు స్థితి! ఇంత మరణకాండాలు జరుగుతూ ఉంటే, మరణాలు జరుగుతూ ఉంటే, ఆ వ్యతిరేకతలు జరుగుతూ ఉంటే, ఆ రాజు అయినటువంటి వ్యక్తులు, క్షేమము కలగజేయాల్సినటువంటి వ్యక్తులు ఏం చేస్తా ఉన్నారు తెలుసా? ముందుకు చదువుదాం. లంచము పుచ్చుకొని దేశమును పాడు చేయను. ఒకానొక సందర్భంలో వినింటి నేను, పలానా వ్యక్తి రాష్ట్రాన్ని అమ్మేస్తాడు, పలానా వ్యక్తి దేశాన్ని అమ్మేస్తాడు, పలానా వ్యక్తులు ఏం చేస్తారేమో తెలియదని ఒకానొక చిన్నప్పుడు నేను విన్నాను. కానీ ఇప్పుడు కలరాలు చూస్తూ ఉన్నాను. ఒకానొక సందర్భంలో నాకు తెలిసి 60 రూపాయలు 70 రూపాయలు కేజీ పప్పు, కందిపప్పు ఉన్నప్పుడు తిట్టుకునే వాళ్ళు. ఆ విషయం కూడా ఇక్కడ రాయబడింది. ఒక చోట చూద్దాం మనం. 2వ వచనం, ఒకసారి 2వ వచనం 29:2. నీతిమంతులు ప్రబలినప్పుడు ప్రజలు సంతోషింతురు, దుష్టుడు ఏలినప్పుడు ప్రజలు ఏమంటారు? నిట్టూర్పులు విడుతారు. నిట్టూర్పులు ఏమో ఎందుకన్నా వచ్చినట్రా స్వామి, ఎందుకన్నా అయినట్రా స్వామి. ఇవే నిట్టూర్పులు. ఇందులో కొన్ని వ్యతిరేకతలు ఉంటాయి, కొన్ని మంచివి ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ఎక్కువ శాతం ఏం జరుగుతుందంటే ఇప్పుడు నిట్టూర్పులు విడిచేది. ఆ రాజు కరెక్ట్గా ఏలిన వాడైతే, ఈనాడు సంఘములో బాగుగా ఏలువాడునైనటువంటి నేనే కావచ్చు, నేను బాగుగా ఏలుతున్నట్లయితే నా మీద నిట్టూర్పులు రావు. నేను న్యాయము జరిగించుట వలన సంఘానికి క్షేమం కలుగజేస్తున్నాను నేను అనుకున్నట్లయితే, నేను లంచములు పుచ్చుకొనకుండా నా సంఘాన్ని పాడు చేసిన వాడిగా ఉండకుండానట్లయితే సంఘం ఎలా ఉంటుంది? కుటుంబం ఎలా ఉంటుంది? వర్ధిల్లుతూ ఉంటుంది. అలాగనే క్షేమం కలుగుతూ ఉంటుంది.
ఇంతవరకును మనం మాట్లాడుకున్న విధానంగా 20వ వచనం చూసినట్లయితే నమ్మకమైన వానికి దీవెనలు మెండగా కలుగును, ధనవంతుడొకటకు ఆతురపడబడిన శిక్షనందు నొందకపోడు, పక్షపాతము చూపుట మంచిది కాదు, రొట్టె ముక్క కొరకు ఒకడు దోషము చేస్తాడు. చేసిండా లేదా? చేసినారా? ఎవరైనా రొట్టె ముక్క కోసం దోషం చేసినాడా? అంటే దొంగతనం చేసినాడా? తప్పు చేసినాడా? తెలుసా మీకు ఎవరికైనా? చంపేసినారు ఒక చిన్న పిల్లోడు, ఆకలికి తట్టుకోలేక ఒక బన్ను తీసుకొని తింటా ఉంటే కొట్టి చంపేసినారు. తెలీదా? అదే 1000 కోట్లు తీసుకొని అప్పు చేసి బ్యాంకులను ఎగ్గొట్టినోడు మాత్రం వేరే దేశంలో సుఖాలు పొందుతా ఉన్నాడు. ఎటువంటి దౌర్భాగ్య స్థితి! ఆకలికి తట్టుకోలేక ఒక చిన్న ఆ బన్ను ముక్కను తిన్నటువంటి వ్యక్తికి ఆ దోషం చేసినాడు, ఆకలికి తట్టుకోలేక రొట్టె ముక్క కోసం చంపేస్తున్నారు. కానీ 1000 కోట్లు అప్పు చేసి ఎగ్గొట్టి దేశాన్ని నష్టపరిచినటువంటి, దేశానికి అపకీర్తి తెచ్చినటువంటి వ్యక్తి మాత్రం ఎక్కడున్నాడు తెలుసా? పట్టుకునేకి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పుడు దొరకకోకుండా ఇంకా అప్పుల మీద అప్పులు చేస్తూ ఉంటే వాళ్ళని నమ్మి ఇంకా అప్పులు ఇస్తూ ఉన్నారు. కానీ ఒక సామాన్యునికి అప్పులు ఇవ్వాలన్నా ఆ అప్పులు ఒక నెల లేట్ అవ్వడం వలన ఎన్నో అగాత్యాలు చేస్తారు. రాజులు కరెక్ట్గా ఏలాల. అందుకని అన్నాడు, న్యాయము జరిగించిన వాళ్ళు రాజు దేశమునకు క్షేమం కలుగు చేయును. నీ కుటుంబంలో నువ్వు మంచి రాజుగా ఉండొచ్చు. ఒకవేళ నువ్వు నిజంగా మంచి రాజు అయితే, నీ సంఘంలో మంచి రాజు అయితే, నీ గృహ నిర్వాహకత్వంలో నువ్వు న్యాయము జరిగించు రాజు అయితే ఖచ్చితంగా క్షేమము కలుగుతుంది. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి కొన్ని మనం అవలంబించుకోవాల్సినవి ఉంటాయి, కొన్ని మనం విడిచిపెట్టాల్సినవి ఉంటాయి. చాలా రోజుల క్రితం సుమారుగా మనం ప్రారంభించి సంవత్సరం అవుతుంది. సంవత్సరం కాలంలో అనేక మార్లు కొన్ని విషయాలు చెప్పి ఉన్నాను. పట్టుకోవాల్సింది ఏది, వదిలేయాల్సింది ఏది? పట్టుకోవాల్సిన విషయాలను మనం పట్టుకోవట్లా, వదిలేయాల్సిన విషయాలను మాత్రం గట్టిగా పట్టుకుంటున్నాం. ఆ వదిలేసిన విషయాలు పట్టుకోవడం వల్ల మనం దీవెనలు కోల్పోతున్నాం. పట్టుకునేది ఒకవేళ పట్టుకుంటే, గట్టిగా పట్టుకుంటే, మనకు కలిగిన దాన్ని మనం గట్టిగా పట్టుకున్న వారమైతే ఖచ్చితంగా దీవెనలు మనకి, ఆశీర్వాదాలు మనకు వస్తాయి. మనం అనుకుంటాం పట్టుకునేటప్పుడు. అందుకే గద్దింపుకు లోబడితే ఇవన్నీ గుర్తుంటాయి. గద్దింపుకు లోబడుకోకుండా చెప్పుకుంటూ పోని మనం ఇందాం. దేవుడు ఎందుకు 2 చెవులు ఇచ్చిండేది? 2 ఎందుకు ఇచ్చింది? ఒకటి ఈ పక్క గోడ ఉంటుంది, ఈ పక్క గోడలోకి ఇది వెళ్ళిపోని యువతల నుంచి ఎక్కించుకుందాం, యువతల నుంచి డిలీట్ చేద్దాం, అంతే కదా. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎవరైనా మనం కుటుంబ సభ్యులందరం గుర్తుపెట్టుకోండి. వాక్యానుసారంగా ఒక మాట చెప్తాను, లాస్ట్ ముగించేస్తా. ఎప్పుడైతే చెప్పే వ్యక్తి నా ఇంట్లో వ్యక్తి కదా, నా కుమారుడు కదా, నా అన్నదమ్ముడు కదా, మా ఆయన కదా, మా అన్న కదా, మా తమ్ముడు కదా, ఇవన్నీ మందిరంలో తీసేస్తే మనం బాగుపడతాము. లేదంటే మనం ఖచ్చితంగా హఠాత్తుగా ఏదో ఒక రోజు రుచి చూడక తప్పదు. ఒక సేవకుని స్థానంలో ఉన్నప్పుడు అది నేనైనా, అన్నైనా, సీమోనైనా, హానోకైనా, రవి అయినా, బావైనా, అక్క అయినా, ఎవరైనా ఒక స్థానము ఉన్నప్పుడు మాత్రం వాళ్ళకి విలువనిచ్చేది, వారి మాటను గౌరవించేది నేర్చుకుంటే బాగుపడతాము. అందుకే నీ సేవకునికి ఎక్కువ శాతం కీర్తనల గ్రంథంలో దావీదుని తను తాను సేవకునిగా పోల్చుకొని, నీ సేవకునికి అనేక మంది వ్యతిరేకంగా ఉన్నారు, వారిని దూరపరచంటే దేవుడు వారి మీదకి వారినే ఉసిగొలిపి ఏం చేసినా తెలుసా? విజయాన్ని అనుగ్రహించిన. యెహోషువ అన్నాడు, యుద్ధం చేసేటప్పుడు యెహోషాపాతు దగ్గర కూడా వారి జయధ్వనులు చేస్తూ ఉంటే ఏం చేశారు?
వారి మీదకి వారిని ఉసిగొలిపి భాషలు మార్చేసి వీడేదో నన్ను కొట్టడానికి వస్తున్నాడని చెప్పేసి వారి మీదకి వారినే ఉసిగొలిపిన దేవుడు. ప్రేమైన వారలరా, ఈనాడు గద్దింపుకు లోబడితే వర్ధిల్లుతావు. తన అతిక్రమంలో ఒప్పుకొని విడిచిపెట్టువాడు వర్ధిల్లుతాడు. దాన్ని దాచిపెట్టువాడు ఏమవుతాడు తెలుసా? వర్ధిల్లడు. వాటిని ఒప్పుకో. దేవునికి స్తోత్రం. ఏమున్నా దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఆమేన్. కాబట్టి నా ప్రియమైన సహోదరి, నా సహోదరులారా, దేవుడు నీకు నాకు మనందరికీ ఒక అవకాశం ఇస్తూ ఉన్నారు. ఇప్పుడైనా అందుకే అని అంటారు, పౌలు గారిని ఎంత గద్దించినప్పటికీ, ఎన్ని విషయాలు చేసినప్పటికీ ఆయన మారుమనసు పొందకపోతే ఆయన దమస్కు మార్గంలో క్రైస్తవుల్ని కొట్టి చంపాలని వెళ్తున్నప్పుడు ఆయనకి దర్శనం ఇచ్చి చెప్తారు, నువ్వు హింసిస్తున్నటువంటి క్రీస్తును అంటాడు ఆయన. మనం హింసిస్తున్నాం అయినాడు యేసుక్రీస్తు వారిని. నేనైతే ప్రధానుణ్ణి దాంట్లో. పౌలు అంటారు, నేను అంటాను, అన్న అంటాడు, అందరూ అంటారు. ప్రియమైన వారలారా, మనం చేయాల్సింది ఏందయ్యానంటే నమ్మకంగా ఉండడం, గద్దించు వారికి చెవినిచ్చి ఆ గద్దింపుకు లోబడ్డం. ఒక బాధ్యత మనకు అప్పగించినప్పుడు ఆ బాధ్యత ప్రకారంగా చేయడం. మొదటి వర్తమానంలో, రెండవ వర్తమానంలోన దేవుని వాక్యం ఎక్కువ పోయింది కాబట్టి కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. కాబట్టి దేవుడు ఈ వాక్యం ద్వారా మనల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఎన్నిసార్లు గద్దించిన లోబడిన వాడు ఏమవుతాడు? నాశనం కాకూడదంటే ఏం చేయాలి? లోబడాలి. ఆయన గద్దింపుకు లోబడితే ఎలా ఉంటుంది తెలుసా? ఆ దీవెనలు తట్టుకోగలమా? మనం ఆ ఆశీర్వాదం తట్టుకోగలమా? ఒకవేళ దీవెనలు, ఆశీర్వాదాలు, మేడలు, బిల్డింగ్లు, కార్లు, బంగ్లాలు రాకపోవచ్చేమో కానీ మనసుకి ఇచ్చే ఆ ప్రశాంతత ఉంది చూడు, దాన్ని వర్ణించలేము అసలు. కాబట్టి దేవుడు అటువంటి సమాధానమును, అటువంటి సమృద్ధి అయిన జీవితమును నీకు నాకు మనందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమేన్. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.